స్టూడెంట్స్, మనం సామెతలు నేర్చుకుంటూ ఉన్నాం కదా. మరి మిగిలిన సామెతలు చెప్పమంటారా? మీకు కొన్ని సామెతలు మీకు ఇప్పటి వరకు చెప్పాను కదా. ఇప్పుడు మరికొన్ని సామెతలు మనం నేర్చేసుకుందాం. సామెతలు సామెతలు చిన్న హెడ్డింగ్. ఈ సామెతలు అనే మాట కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చక్కగా మీరు నేర్చేసుకోండి. అందరినీ మెప్పించడం. ఇంకా మీకు స్పెల్లింగ్స్ ఏం చదవట్లేదు నేను, ఎందుకంటే వాళ్ళు నేర్పించిన దగ్గర నుంచి మీకు అన్ని స్పెల్లింగ్స్ తోటి ఒక్కొక్క అక్షరం విడగొట్టి చెప్పాను కదా నేను. అందుకని ఇప్పుడు స్పెల్లింగ్స్ ఏం చదవకుండా డైరెక్ట్గా మాటలు చదివేస్తూ ఉన్నాను. మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి కదా, ఏ అక్షరానికి ఏ పెడితే ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది. అందుకని నేను కేవలం పదాలుగానే చదువుతున్నాను, కానీ స్పెల్లింగ్స్ ఏమీ చదవడం లేదు. అందరినీ మెప్పించడం ఎవరి తరము కాదు, అంతే కదా. మనం చేసే పని కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమంది వండర్ఫుల్ అంటే, కొంతమంది వెరీ బ్యాడ్ అంటారు అన్నమాట. కాబట్టి అందరినీ మెప్పించాలంటే ఎవరి తరము కాదు. ప్రపంచంలో ఎంత మంచివాడిగా పేరు తెచ్చుకున్నా సరే, వాడు నచ్చని వాళ్ళు కూడా, లేకపోతే ఆమె నచ్చని వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. వారు నచ్చని వారు ఎంతమందికో ఉంటారు. కాబట్టి అందరినీ మెప్పించడం ఎవరి తరము కాదు. అందరూ పల్లకి ఎక్కితే మోసేదెవరు, అంతే కదా. అందరూ పల్లకి ఎక్కితే మోసేదెవరు? అందరికీ పెద్ద పెద్ద పొజిషన్లో ఉండాలనే ఉంటుంది. అందరూ పెద్ద పొజిషన్ రీచ్ అవ్వాలని చూస్తూ ఉంటాం, కానీ చిన్న చిన్న పనులు, చిన్న చిన్న జాబ్స్ చేసేది ఎవరు? మరి అందరూ పల్లకి ఎక్కితే మోసేది ఎవరు? పల్లకి ఎక్కిన వాడికి మోసేవాడు కూడా ఒకడు కావాలి కదా. కాబట్టి ఎవరికి తగ్గ పని వాళ్ళు చేయాలి, కానీ నాకు ఆ పని దొరకలేదు, ఈ పని దొరకలేదు, నేను అది అయ్యుంటే బాగుండేది, ఇది అయ్యుంటే బాగుండేది, అలా ఉంటే నేను ఎక్కడో ఉండేవాడిని అని అనుకుంటూ ఉంటాం. అన్నీ దండగ మాటలు అన్నమాట. మనకి వచ్చిన పనితో మనం సాటిస్ఫాక్షన్గా ఉండాలి తప్ప ఇంకా ఏదో రాలేదని బాధపడకూడదు. ఇల్లు పీకి పందిరేసినట్టు. ఇల్లు పీకి పందిరేసినట్టు అంటే, ఒకసారి మనం ఏం చేస్తామో, ఏదో పెద్ద పని చేయాలనుకుంటాం, కానీ అది వీలు కాదు. ఆ ఉన్న పని కూడా పోయి ఇంకా తక్కువ పని వస్తుందన్నమాట. కాబట్టి ఇల్లు పీకి పందిరేసినట్టు అంటే, ఇల్లు పడేసి పెద్ద బిల్డింగ్ వేద్దాం అనుకున్నాం, కానీ ఆ బిల్డింగ్ అవ్వలేదు కదా, ఉన్న ఇల్లు కూడా లేకుండా దాన్ని కాస్త పీకేసి పందిరేసుకోవాల్సి వచ్చిన పరిస్థితికి వస్తుందన్నమాట. అంటే ఓన్లీ ఇంటి విషయం అని కాదు, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎన్నో పెద్ద పెద్ద పనులు ఒకసారి మిస్ అయిపోయి ఉన్న పని కూడా అవ్వకుండా ఇంకా కిందకి దిగజారినట్టు. ఎండమావిలో వాన కురిసినట్టు. ఏమన్నా ఉపయోగం ఉందా దీనివల్ల? ఎండమావిలు అంటే ఏంటి? ఏమీ ఉండవు అక్కడ. ఎండమావిలో వాన కురిసినట్టు అంటే, ఎండమావిలో వాన కురవడం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. అదే ఒక పొలాల మీద కురిస్తే చక్కటి పంటలు పండుతాయి, అదే ఒక సముద్రం మీద కురిస్తే మంచి వాటర్ వస్తుంది. కానీ ఎండమావిలో కురవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నమాట. అలా ఎలాంటి ఉపయోగము లేని పనులు చేసే వాళ్ళని ఎండమావిలో వాన కురిసినట్టు ఏంటి అది అంటారనమాట. ఏవైనా సరే ఇవన్నీ ఎగ్జాంపుల్సే తప్ప డైరెక్ట్గా అనలేనప్పుడు సామెతతో ఇంత పెద్ద అర్థం వచ్చే మాటల్ని మాట్లాడడం మన పెద్దలు కనుగొన్నారు. అందం
ఉంటే సరిపోదు. ఆవగింజంత ఆవగింజంతైనా అదృష్టం ఉండాలి. కొంతమంది ఏం చేస్తుంటారు, మా సినీ ఫీల్డే తీసుకోండి, కొంచెం అందంగా ఉండి ఎర్రగా బొరగా ఉండి హైట్ పర్సనాలిటీ ఉంటే నువ్వు సినిమాలోకి వెళ్ళిపోవచ్చురా, ఏంట్రా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, నువ్వు కనుక వెళ్ళుంటే అందరినీ పక్కన పెట్టేసి నిన్నే హీరోగా తీసుకుంటారా అని చాలామంది అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కొంచెం అందంగా ఉంటే చాలు, చాలామంది నువ్వు హీరోలా ఉన్నావు సినిమాలోకి వెళ్ళిపోవచ్చు కదా అది ఇదని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ ఓన్లీ అందం ఉంటే సరిపోదు, టాలెంట్ ఉండాలి. టాలెంట్తో పాటు ఆవగింజంతైన అదృష్టం అనేది కూడా ఉండాలన్నమాట. లక్ ఉంటేనే మనం ఏ రంగంలో అయినా రాణిస్తాము. లక్ లేనప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాల్సి వస్తుంది అనమాట, తప్పదు. అదృష్టం లేకపోతే ఏం చేస్తారు ఎవరైనా, ఎంత కష్టపడినా కూడా కొంతమంది ఏ రంగంలోనూ కూడా పైకి రాకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే అదృష్టం లేకపోవడం. కాబట్టి అందం ఉంటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలన్నమాట. అంతకు మంచి లేదు, చింతకు పచ్చి లేదు. అంతకు మంచి లేదు, చింతకు పచ్చి లేదు. చింతకి పచ్చి లేదంటే చింత పండు అంటాం కదా, చింతపండు అయినా చింతకాయ పచ్చిగా ఉన్నా కూడా పొల్లగానే ఉంటుంది. అలాగే అంతకు మంచిది, ఎంత చేసినా మంచి లేనప్పుడు మనం చేసుకుంటూ పోవడమే తప్ప ఏదో మంచి జరుగుతుంది లేకపోతే ఎవరో ఏదో అంటారు అనేసి మనం ఆలోచించడం వేస్ట్. చింతకు పచ్చిగా ఉన్నా సరే చింత పులుపుగానే ఉంటుంది, పచ్చి పండు అలా ఏముండదు. అలాగే మంచి చెడు ఏముండదు, మనం మంచి పనులు చేసేటప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవడమే అన్నమాట. చింత చచ్చినా పులుపు చావలేదు. కొంతమంది ఎన్నో దెబ్బలు తిని ఎన్నో దెబ్బలు తింటారు, అయినా కూడా ఇంకా ఏదో చెయ్యాలి అని ఆరాటం వాళ్ళలో, ఇంకా ఏదో చెయ్యాలని తపన ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళని ఏమంటారు, చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు. వేరే విధంగా కూడా చెప్పచ్చు, అది నేను చెప్పదలుచుకోవట్లేదు, అందుకే ఇది చెప్తున్నాను అనమాట. చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇలా కూడా అనుకోవచ్చు. మనం ఎన్ని పనులు చేసినా మనకు కలిసి రావట్లేదు, ఎంతో చేసినా కూడా మనం మొత్తం ఆశలన్నీ పోగొట్టాము, అయినా కూడా మళ్ళీ ఇంకో బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం చూసారా. మొత్తం సర్వనాశనం అయిపోయినా సరే వాడి బుద్ధి మారదు అని దానికి ఇది ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టిందట. ముహూర్తాలు చూస్తూ ఉంటాం కదా మనం, ఆ ముహూర్తం అయితే బాగుంటుంది, ఈ ముహూర్తం అయితే బాగుంటుంది, ఈరోజు ఈ పని చేయొచ్చు, ఆ రోజు ఆ పని చేయకూడదు, ఇది చేయడం వల్ల కలిసి వస్తుంది, అది చేయడం వల్ల నష్టపోతాం, ఇలా మనం ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం కదా. కానీ కొంతమంది ఏం చేస్తారు, అవి ఏవి కూడా పట్టించుకోకుండా మనం ఏ రోజు ఏ పని చేయాలో, ఈరోజు ఈ పని చేయాలి అనుకుంటే చేసేయాలి, వద్దు అనుకుంటే మానేయాలి. కొంతమంది ఈరోజు ఈ పని చేయకపోతే రేపు ఏదైనా జరగచ్చు, ఏది మన చేతుల్లో లేదు కాబట్టి అనుకున్నప్పుడే అన్నీ అయిపోవాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చెందిన సామెత, అంతనాడు లేదు ఇంతనాడు లేదు,
సంతనాలు పెట్టిందట. ఆ రోజు సంత ఉందని తెలిసి కూడా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుందనమాట. ఆ రోజు ఈ రోజు అని కూర్చుంటే మన ఇంట్లో పనులు మనకు అవ్వాలి, కానీ సంత ఉంది కదా ఈరోజు ఎవరు రారు అని చెప్పి మానేయకుండా సంత రోజు కూడా ఫంక్షన్ పెట్టేసుకున్నారనమాట. వచ్చిన వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు, సంత అయిపోయాక వస్తారు. అది సరే, అంత నాడు లేదు ఇంత నాడు లేదు, సంత నాడు పెట్టిందంట. ముంతంత ఉప్పు, ముంతంత ఉప్పు అప్పుడే పెట్టుకోవాలి, ఫంక్షన్ రోజే పెట్టుకోవాలి, అది ఇదని ఏమి లేదనమాట. సంత రోజు పెట్టుకుందట. ముంతంత ఉప్పు రొట్టె వీరికి నేతిలో పడ్డది. రొట్టె విరిగి నీటిలో పడ్డది. ఏంటంటే ఈ మాట ఎప్పుడు ఉపయోగిస్తాం ఇలాంటి మాటలు? అదృష్టం కలిసి వస్తే, ఉన్నట్టుండి అదృష్టం కలిసి వచ్చేస్తే రొట్టె విరిగి నీటిలో పడ్డట్టు అని మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట. అర్జెంటుగా అనుకుంటాం రొట్టె విరిగి నీటిలో పడ్డట్టు, నక్కతో తొక్కాడరా, ఇలాంటి మాటలన్నీ కూడా మనం ఇలాంటప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం. అదృష్టం వెంటనే ఉన్నట్టుండి అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. చెమిటి వాడి ముందు శంఖం ఊదినట్టు. చెమిటి వాడి ముందు శంఖం ఊదినట్టు. కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఏం చెప్పినా పట్టించుకోరనమాట. నిమ్మకి నీరెత్తినట్టు అని కూడా అనొచ్చాను. ఒకటి అది కూడా రాస్తున్నాను, నిమ్మకు నీరెత్తినట్టు. రెండింటి అర్థాలు కూడా ఒకటే వస్తాయి అన్నమాట. అంటే ఏం చెప్పినా సరే, అసలు ఏం జరిగిపోతున్నా సరే నాకు అవసరం లేదు అన్నట్టుగా బిందాస్గా ఉంటారనమాట. ఏం ఫరక్ పడదు ఎవరు ఏమైపోయినా కూడా. అలాంటి వాళ్ళకి ఏం చెప్పినా వినిపించుకున్నప్పుడు ఏమంటాం? చెమిటి మాడి ముందు శంఖం ఊదినట్టు అంటాం. అలాగే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటావు ఏంట్రా, ఎంత చెప్తున్నా పొద్దు నుంచి చీమ కుట్టినట్టు కూడా లేదు అని అది కూడా రాసుకోవచ్చు మనం. చీమ కుట్టినట్టు కూడా లేదు. చీమ కుట్టినట్టు కూడా లేదు. అన్నిటి అర్థాలు ఒకటే, కాకపోతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉపయోగిస్తూ ఉంటారు. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క సామెత ఉపయోగిస్తూ ఉంటాం. మన సందర్భాన్ని బట్టి మనం ఉపయోగిస్తూ ఉంటాం. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు, నిమ్మకు నీరెత్తినట్టు, చీమ కుట్టినట్టుగా లేదు. అంటే ఏది చెప్పినా కూడా ఏది పట్టించుకొని వాళ్ళకే ఈ 3 సామెతలు కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది అన్నమాట. కత్తిపోటు తప్పిన కలంపోటు తప్పదు. కత్తిపోటు తప్పిన కలంపోటు తప్పదు. కలంపోటు అంటే ఏంటి? పెన్నుతో రాసేవి, బాగా బాణాల్లో గుచ్చుకుంటాయి అనమాట. రాసేవి కత్తితో పొడిచినా కూడా గుచ్చుకున్నంత షార్ప్గా కొంతమంది రాయగలరు. షార్ప్గా అంటే పెన్సిల్ సన్నగా చెక్కి రాయడం కాదు, గుండెల్లో గుచ్చుకునే మాటలు, బాణాలు లాంటి మాటలు రాయడం అనమాట. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు. కత్తిపోటుతో చంపేసినా కూడా అంత బాధ ఉండదేమో, కానీ కలంపోటు అంత బాధను కలిగిస్తూ ఉంటుంది అనమాట. అంటే రాసే మాటలు అలాంటి బాధను కలిగిస్తూ ఉంటాయి. కత్తిపోటు తప్పించుకుందంటారా బాబు, అక్కడ ఏదో జరిగిపోయింది, సేఫ్ సైడ్ వచ్చాంలే అనుకుంటే, ఈ కలంపోటు అంటే మాటలు జర్నలిస్టులు రాసేవి కానీ ఎవరైనా రాసేవి కానీ ఆ మాటలతో
రాసిన పోటీ మాత్రం తప్పలేదంటే అంటే ఇది దేనికి ఉపయోగిస్తామంటే ఒక దాని నుంచి తప్పించుకుని కూడా ఏదో ఇది అంటారు మళ్ళీ రాస్తాను అలా ఒకటి తప్పినా కూడా ఇంకోటి తప్పలేదు అనే దాని మీద ఉపయోగిస్తారు కేవలం ఇది కత్తిపోటీ తప్పించుకుని కలంపోటీ తప్పలేదు అనే విషయమే కాదు సామెత అనమాట ఇది కేవలం సామెత మాత్రమే అంటే ఒక పెద్ద గండం నుంచి తప్పించుకున్నా ఇంకో గండం మళ్ళీ వెంటనే వచ్చింది కానీ దాని నుంచి తప్పించుకోలేకపోయాము అనే దానికన్నమాట ఇది ఇలా కూడా ఇది కూడా దాని చావు తప్పి కన్ను లట్టబోయింది ఇది కూడా సామెత కదా ఇది కూడా అదే చావు తప్పింది కానీ కన్ను లట్టబోయిందట చావు తప్పి కన్ను లట్టబోయిందంటే ఎంతో పెద్ద ప్రమాదం తప్పిపోయి చిన్న ప్రమాదంతో బయటపడటం అన్నమాట అలాంటివి కూడా ఇది అది కూడా ఒకే అర్థాన్ని ఇచ్చే సామెతలు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఈ రెండు చాలా ఖర్చుతో కూడుకున్న పనులు అన్నమాట చెప్పడానికి ఏముంది ఈజీగా చెప్పేస్తూ ఉంటారు ఎరా మీ అమ్మాయి పెళ్ళి ఇంకా చేయవా ఏమ్మా మీ అమ్మాయి పెళ్ళి ఇంకా చేయవా అని ఈజీగా అడిగేస్తూ ఉంటారనమాట కానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏమిటి ఎంత ఖర్చుతో కూడిన పనులు ఈ రెండు అనేది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టిన వాడికే తెలుస్తుంది బాధ పెళ్లి చేసిన వాడికే తెలుస్తుంది ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఈ రెండు పనులు జరుగుతాయి అనేది అలాగే ఏవైనా పెద్ద పెద్ద పనులు చేసేటప్పుడు అవి చేసిన వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది తప్ప సలహాలు అనేవి ఈజీగా ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట సలహా ఇవ్వడం కాదు నువ్వు చేసి చూపించు అని కోటి విద్యలు దేని కొరకే కూటి కొరకే కోటి విద్యలు కూటి కొరకే ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఎన్ని జాబులు చేసినా దేనికోసం సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ అని పాటలు పాటలు గడిపినండి కదా విద్యలు కావాలి ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా కూటి కొరకే అనమాట ఫుడ్ కోసం ఫస్ట్ తిన్న తర్వాతే కదా ఏదైనా చేసేది తిండి కోసమే పొట్ట తిప్పల కోసమే అంటారు కదా జానుడి పొట్ట కోసం ఎన్ని తిప్పలు అని అలాగా ఎన్ని తిప్పలు పడినా కూడా కూటి కోసమే ఫుడ్ కోసం అన్నమాట ఫస్ట్ పిట్ట కొంచెం పూత ఘనం ఇప్పుడు ఉపయోగిస్తాం ఈ మాట పిట్ట కొంచెం పూత ఘనమని చిన్నప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళని పిట్ట కొంచెం కూతగనం అంటూ ఉంటాం అలా కాకుండా ఈ మధ్య రీసెంట్గా చూసాము ఒక 8 నెలల బాబు ఏది చూపిస్తే అది గుర్తుపట్టేస్తున్నాడు దేశాల పేర్లు కానీ రాష్ట్రాల పేర్లు కానీ ఇవన్నీ కూడా గుర్తుపట్టి చెప్తున్నాడు ఆ దేశాల జెండాలు కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళకి కూడా కొంతమందికి తెలియదు ఈ రోజుల్లో రిపబ్లిక్ డే రోజు కానీ ఇండిపెండెన్స్ డే రోజు కానీ కొంతమంది జర్నలిస్టులు కొంతమంది మైక్ పట్టుకుని ప్రశ్నలు వేస్తూ ఉంటారు జెండాన్ని ఎవరు కనిపెట్టారు అని కానీ జాతీయ గీతాన్ని ఎవరు రాశారు అని కానీ ఇలాంటివి అడిగినప్పుడు అప్పుడు నేను ముట్టలే నాకు తెలియదు ఇలాంటి వెకిలి ఆన్సర్లు చెప్పి వెకిలిగా నవ్వేసి వెళ్ళిపోతూ ఉంటారు అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అసలు ఇది మన దేశాన్ని ఎంత కించపరుస్తున్నాము మనం ఏం నేర్చుకున్నాము అనేది ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా అలాంటి ఆన్సర్ చెప్తూ ఉంటారు అన్నమాట అలాంటి సందర్భంలో 8 నెలల బాబు ఇవన్నీ గుర్తుపట్టడం చేయడం అనే సంఘటన జరిగినప్పుడు అలాంటప్పుడే మనం పెట్టే కొంచెం పూత ఘనం అనే మాటలు ఉపయోగిస్తూ ఉంటాం చిన్న పెట్టైనా కూడా పెద్ద సౌండ్ చేస్తూ ఉంటాయి కదా కొన్ని అలాంటివి చిన్న బాబు చిన్న పాప పెద్ద పెద్ద పనులు చేసినప్పుడు దేశం మెచ్చుకునే పనులు చేసినప్పుడు భరతనాట్యంలోనే కానీ మా సిస్టర్ ఒక ఆవిడ ఉన్నారు చిన్నప్పుడు 3 ఇయర్స్కి
100 సుమతి శతకాలు, 100 వేమన శతకాలు చెప్పారు. ఆ రోజుల్లో ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకున్నమాట. అలా చిన్నప్పుడే గొప్ప పనులు చేసిన వాళ్ళని పెద్ద కొంచెం కూత జ్ఞానం అంటాం అనమాట. పెద్దయినా సరే ఏది నాలెడ్జ్ లేకుండా అంత నాలెడ్జ్ నాకే ఉంది అనే అహంకారంతో ఉండేవాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు. అది అసలు నాలెడ్జ్ అనరు అనమాట, అతి తెలివితేటలు అంటారు.